ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని అందరూ బలపరచాలని సూచించారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ ఫోన్ చేసి అభ్యర్థి గురించి చెప్పారన్నారు. ఉన్నత విద్యావంతుడు, దళిత నేతను అభ్యర్థిగా నిలబెట్టడం హర్షణీయమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఎన్డీఏ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరితో మాట్లాడి ఆ తర్వాత ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నామినేట్ చేశారు, ఎంపిక చేశారు. అందరూ కూడా ఇలాంటి అభ్యర్థిని సపోర్ట్ చేసి యునానిమస్గా చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది. దానికి కూడా అందరూ సహకరించాల్సిన కూడా కోరుకుంటున్నాను. అమిత్ షా గారు ప్రధానమంత్రి నాకు ఒకసారి మమతాతో మాట్లాడమని చెప్పి అడిగారు. మొన్న మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడదాం అన్నారు. ఈరోజు కూడా నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఈ క్యాండిడేట్ పేరు చెప్తూ అదే మాదిరిగా మీరు వీలైతే మమతా బెనర్జీతో మాట్లాడమని కూడా చెప్పారు. నేను ఆవిడతో మాట్లాడడం విదేశాల్లో ఉన్నారు. నేను కాంటాక్ట్ చేశాను. అయితే ఆవిడ నాకు ఇంకా పెద్దగా క్యాండిడేట్ని పరిచయం లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నారు. నేను కూడా మా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ చెప్తానని చెప్పారు. ఏదేమైనా నేను వారిని కోరింది యునానిమస్ కావడానికి అన్ని విధాలు సహకరించమని చెప్పి కూడా కోరాను. 1 or 2 daysలో షీ సెడ్ షీ విల్ కమ్ బ్యాక్. అంటే ఈరోజు ఒక ఎంపిక జరిగిన తర్వాత దీన్ని రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అభ్యర్థి ఎంపిక హర్షదాయం, బెస్ట్ చాయిస్. దానికి అందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా దీన్ని యునానిమస్గా వచ్చేదని దోహదం చేయాలి.